సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కన్నీళ్లు పెడుతున్నారు. ఏడాది నుంచి జీతాలు లేక పూట గడవని పరిస్థితి వారిది. కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు యాజమాన్యం అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇది సంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ. ఏడాది క్రితం వరకు ఈ ఫ్యాక్టరీ బాగా పనిచేసేది. సంగారెడ్డి జిల్లాలో చెరకు ఎక్కువగా పండిస్తారు. రెండే చక్కెర పరిశ్రమలు ఉండడం, ఈ ఫ్యాక్టరీ జహీరాబాద్కు దగ్గరగా ఉండడంతో రైతులు ఎక్కువగా ఇక్కడికే చెరుకు తెచ్చేవారు. కానీ కొన్నాళ్లుగా చెరుకు రైతులకు బకాయిలు పడడంతో మూతపడింది. ఆ తర్వాత అన్నదాతల ఆందోళనతో దిగివచ్చిన యాజమాన్యం రైతులకు ఇవ్వాల్సిన 9 కోట్ల రూపాయలను చెల్లించింది. ఇప్పుడు కార్మికులకు గతేడాది పనిచేసిన జీతాలు ఇవ్వకుండా వాళ్లను రోడ్డున పడేసింది. 6 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లం వస్తుంది. కంపెనీ నడవకపోవడము, తర్వాత మా శాలరీ కరెక్ట్ ఇవ్వకపోవడము, పిఎఫ్ కట్ చేసుకుంటుండ్రు, ఎల్ఐసి కట్ చేసుకుంటుండ్రు, కానీ ఇవ్వడం లేదు. కాబట్టి మాకు అన్ని న్యాయంగా ధర్మంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు దాదాపు 5 కోట్ల రూపాయల మేర వేతనాలు, పిఎఫ్, గ్రాట్యుటీలు బకాయి పడింది. పరిశ్రమలో 165 మంది పనిచేస్తున్నారు. పెండింగ్ జీతాల కోసం ఆందోళనలు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో రమేష్ అనే కార్మికుడు ఫ్యాక్టరీ బాయిలర్ చిమ్నీ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తోటి కార్మికులు నచ్చజెప్పి ఆయన్ను కిందకు దించారు. ఏడాది కాలంగా జీతాలు లేకపోవడంతో పూట గడవని పరిస్థితి ఉందని కార్మికులు వాపోతున్నారు. గత 2 ఏళ్ల సంది అయితే మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దగ్గర 164 మంది ఎంప్లాయీలు, దోసల నుంచి 164కి వచ్చినాము. మాకు అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి వసతులు లేవు. మాకు అక్కడ కోటర్స్ కూడా కాల్ చెప్పి జేరాది రమ్మన్నారు. రెంట్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఎన్నిసార్లు డీసీలో మీటింగ్ జరిగినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా పరిష్కారం మాత్రం జరుగుతలేదు. గత సంవత్సరం ఫ్యాక్టరీ నడిపిస్తామని చెప్పి డ్యూటీ తీసుకొని 2 నెలల తర్వాత మేనేజ్మెంటే లేదు అక్కడ. మేము వెళ్తున్నాం, ఇప్పటి వరకు కూడా పోతున్నాం, పంచి కొడుతున్నాం, కూర్చుంటున్నాం, వస్తున్నాం. మరోవైపు జీతాల నుంచి గతంలో కట్ చేసిన పిఎఫ్ అమౌంట్ని ఖాతాల్లో జమ చేయలేదని కార్మికులు చెబుతున్నారు. మరణించిన కార్మికుల జీతాలు ఇంకా సెటిల్మెంట్ చేయలేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఇన్సూరెన్స్ కు సంబంధించిన అంశాన్ని కూడా దాటవేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు.